మన ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, పొంగూరు నారాయణ గారి నాయకత్వం, జిందాబాద్ కూటమి ప్రభుత్వం, జిందాబాద్ కూటమి ప్రభుత్వం. ఇక్కడ సైకిల్ షాప్ జిఎస్టీ 2.0లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ తగ్గినందువల్ల వ్యాపారస్తులకి ప్రత్యేకంగా మీ సైకిల్ దుకాణానికి చాలా జిఎస్టీ తగ్గించారు. అది మీ మనసాక్షి తెలిసి మీరు కూడా జనాలకి మీకు తగ్గుతుంది కాబట్టి మీరు కూడా ₹1 తగ్గిస్తే మీ వ్యాపారం కూడా మంచి వృద్ధి రేట్లోకి వస్తుంది. మీరు మొన్న ఎలక్షన్లకి మంచి మెజార్టీ ఇచ్చారు ఎంపీ గారికి, మన మంత్రి నారాయణ గారికి. అలాగే ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలా. ప్రజల కోసం నిత్యం కష్టపడేది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేరుస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ జిఎస్టీ వల్ల ఈ రోజుకి రోజు ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ ఒక నెలకి మనకు అర్థమవుతుంది ఏంది దీనివల్ల మనకి ఎంత ఆదాయం వస్తుంది, ప్రజలకి ఎంత మంచి జరుగుతుంది అనేది. దానివల్ల మనకు ఒక వస్తువు కొనుక్కోవాలని వచ్చిన వాళ్ళు 2 వస్తువులు కొనుక్కుంటారు. ఎందుకంటే రేట్లు కంఫర్ట్గా తగ్గాయి కాబట్టి. जीएसटी के बारे में మిమ్మల్ని అవగాహన పరచడానికి మీకు కూడా చాలా రిలేటెడ్ ప్రోడక్ట్స్ కదా రోజు తీసుకునేది. ప్రతి దాంట్లో ఆయిల్ కానీ చక్కెర కానీ నెయ్యి కూడా మీకు 12% నుంచి 5%కి వచ్చేసింది. మిల్క్ అయితే 0 చేసేసారు. మీ ప్రోడక్ట్స్ కి, మీ మిక్చర్ ఐటమ్స్ కి, బ్రెడ్ ఐటమ్స్ కి అన్నిటికీ కూడా చాలా నూనె కానీ అన్ని బాగా తగ్గాయి. మీరు ఇంకొంచెం క్వాలిటీ వెళ్తారు ప్రోడక్ట్. లేదు మనకు 3 రోజులు అయిందన్న ఇంప్లిమెంట్ అయ్యేసి. స్టాక్ అనేది క్లియరెన్స్ అవ్వాలి. ఇప్పుడు మెడికల్స్ గవర్నమెంట్ సిటీ పెట్టుకొని మెడిసిన్స్ ని పూర్తిగా తగ్గించేసింది. అలాగే స్టెప్ వైజ్ గా ఒక్కొక్కటి. అందుకే నేను చెప్పింది ఒక నెల రోజుల్లో మీకు మొత్తం అర్థమవుతుంది అని. థ్యాంక్స్ అన్న. చెప్పండి. ఏంది ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది కదా, అవగాహన ఉంది కదా, మీకు దేంట్లో వ్యత్యాసం కనిపిస్తుందా? అంటే ఇంకొద్దిగా టైం పట్టద్ది అంతే కదా. మీరు తీసుకునే డైలీ ఆనియన్ కానీ, రెగ్యులర్ ఆనియన్, మీకు ఆయిల్ కానీ, రవ్వ కానీ, ప్రతిదీ పిండితో ఇవన్నీ, నెయ్యి, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. పప్పులు అన్ని బాగా తగ్గించారన్న. దానివల్ల వ్యాపారస్తులకి మంచిగా ఆదాయం వస్తుంది. కస్టమర్లకు కూడా మీరు ₹1 తగ్గించి ఇవ్వకపోయినా క్వాలిటీ ఐటమ్ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఇవ్వగలుగుతారు. మీ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. మేము పొద్దున్నే వచ్చి సాంబార్ ఇడ్లీ తింటాం 5:30, 6కి అలాగా. చాలా థ్యాంక్స్ అన్న. మీరందరూ చెప్పండి కస్టమర్లకి కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని. మీరు మొన్న మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా మన పొంగూరు నారాయణ గారిని మంచి మెజార్టీతో ఆశీర్వదించారు. వాళ్ళు అలాగే మా నెల్లూరు ప్రజలకి నిలబడాలని మనస్ఫూర్తిగా ఉన్నారు. మీరు ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉండాలా. కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి చేస్తుంది, రౌడీజం చేయదు. థ్యాంక్స్ అన్న. జాకిర్ భాయ్ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. ముఖ్యంగా జిఎస్టీ 2.0 ఏదైతే తీసుకుని వచ్చారు ఇప్పుడు సంస్కరణలు, దానివల్ల ఇప్పుడు మనం చేసే సెలూన్ బిజినెస్ ఏదైతే ఉందో, మీకు దువ్వెన్ల కానించి ఆ ఫేషియల్ కానించి ఈ క్రీములు అన్నీ కూడా బ్యూటీ సంబంధించిన అన్ని బాగా తగ్గించేస్తారు జిఎస్టీ. దానివల్ల మీకు మంచి ఆదాయం వస్తుంది. కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది మనకు. అది చాలా థ్యాంక్స్ అన్న. మీరు మొన్న ఆశీర్వదించారు, ఎంపీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు, ఎమ్మెల్యే గారికి మన పొంగూరు నారాయణ గారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంత్రిగా మన నెల్లూరుని బాగా డెవలప్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా సహాయం చేయాలా కూటమి ప్రభుత్వానికి, ఎప్పుడు ఆశీర్వదించాలా. ఎందుకంటే మంచి చేసే ప్రభుత్వం ఇది. దాంట్లో భాగంగానే ఈ జిఎస్టీ తీసుకొచ్చింది. దీనివల్ల మీరు నెల రోజులు చూడండి, మీకు ఇప్పుడు వచ్చే ఆదాయానికి
నెల రోజుల తర్వాత వచ్చే ఆదాయానికి తేడా తెలుస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్స్ అన్న. పాపప్ మెడిసిన్ వచ్చింది, ఫ్రీ సీట్. ఓ ఇప్పుడు ఎక్సలెంట్, అదృష్టవంతులు. ఫ్రీ సీట్ రావటం అంటే నారాయణ సార్ దగ్గర గొప్ప. చదువుకుంటేనే కదా వస్తుంది, చదువు లేకుండా రాదు కదా. టీ కాదు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే మనకు జిఎస్టి 2.0 ఈ రేట్లు ఎలా తగ్గించారో కూటమి ప్రభుత్వం అందరికి వ్యాపారస్తులు చెప్పమని చెప్పి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. అయితే మొన్న మీరు మంచి మెజారిటీ ఇచ్చారు ఎంపీ గారికి, నారాయణ గారికి. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేయగలిగిన మంచి అంతా చేస్తా ఉంది. ఇక మన వ్యాపారానికి వచ్చే లోపల పాలు, మన వ్యాపారానికి వచ్చే లోపల పాలు అట్టుపోదారండి. జాకీర్ భాయ్, ఏదైతే ఈ పాలు ఉన్నాయో ఈ పాలు మొత్తానికి జిఎస్టీ లేకుండా చేసేసారు. 0% జిఎస్టీ. నెక్స్ట్ మనం లైట్ వేసేదే, లైట్ అంటే పాలు ఎక్కువ వేయాలి. ఆయన పాలు ఎక్కువ వేస్తాడు అనుకో, ఆయనకన్నా తక్కువ చేస్తున్నాడు. ఆయనకన్నా తక్కువ వేస్తాడా? పాలు 0 జిఎస్టీ. పాలు మొత్తం జిఎస్టీ 0 చేసేసారు. ప్యాకెట్ పాలు కొంటే కొంచెం జిఎస్టీ ఉంటుంది. విడి పాలు కొనుక్కుంటే అసలు రూపాయి కూడా జిఎస్టీ లేదు, 0. మనం వాడే టీ పొడి ఏదైతే ఉందో దీని మీద పూర్తిగా జిఎస్టీ తగ్గించారు. కాఫీ మీద, చక్కెర మీద, అన్నిటి మీద జిఎస్టీ తగ్గించారు. చక్కెర మీద కూడా జిఎస్టీ తగ్గించారు. దీనివల్ల ఏంది అంటే బెనిఫిట్, మీకు రూపాయి వచ్చే ఆదాయము 1 రూపాయి పెరుగుతుంది. 1 రోజు అర్థం కాకపోయినా నెల రోజులకి మీ వ్యాపార వృద్ధి రేటు బ్రహ్మాండంగా పెరుగుతుంది. కస్టమర్లకి మీరు ఒక చొక్క నీళ్లు కూడా ఇవ్వలే, పాలల్లో మంచి మిల్క్ ని ఇచ్చేయచ్చు. మేము వేసుకున్న టీని మీ అంగట్లో మీకు ఇస్తున్నాం, ఒక గుట్టకు తాగండి. ప్రిపేర్ చేశారు. సిగరెట్ల మీద కాదు అన్న, మామూలుగా మంచి వస్తువుల మీద అన్ని ఒక రోజు కొంచెం అందరికి చెప్పండి. కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉందని. అన్న నమస్కారం. నమస్తే బాయ్. నియామత్ గారు, దావుద్ పర్ఫ్యూమ్స్ అంటే దీనికి కూడా ఉంది. మీకు కూడా జిఎస్టీ చాలా తగ్గించారు. పర్ఫ్యూమ్స్ కి, వీటికి అన్నిటికి కూడా, మన సుగంధ ద్రవ్యాలకి అన్నిటికీ మీకు మంచి ఆదాయం వస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మొన్న ఆశీర్వదించారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, మన పొంగూరు నారాయణ గారిని. ఇద్దరికి మంచి మెజారిటీ ఇచ్చారు, గెలిపీయటం కాదు, అది అపారమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంటది. మీరు ఎప్పుడు ఆశీర్వదించాలా కూటమి ప్రభుత్వాన్ని. జాకీర్ భాయ్ అన్నారు కదా, థ్యాంక్స్ భాయ్. నమస్తే. ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ రేట్లు ఎంత బాగా తగ్గించారని చెప్పమని చెప్పారు వ్యాపారస్తులకి అందరికి కూడా, ప్రజలకి అందరికి కూడా. దాంట్లో భాగంగా వచ్చాం. మీరు గతంలో మొన్న ఎలక్షన్లప్పుడు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన పొంగూరు నారాయణ గారికి మంచి మెజారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి చేస్తా ఉంటది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మనకు అనేక మంచి పథకాలని అన్ని ఉచితంగా ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా మంచి చేయాలనే దానికోసం కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి ఏకాభిప్రాయంతో జిఎస్టీ 2.1 తీసుకొచ్చారు. ఇక్కడ మన స్వీట్ అంగట్లో తయారయ్యేదానికి ప్రధానమైనటువంటి వస్తువు నెయ్యి 12% ఉన్నటువంటి ట్యాక్స్ ని 5% తెచ్చారు. అంటే దాదాపుగా మీకు 7% తగ్గించేశారు అక్కడే. నెక్స్ట్ మనం వాడేటటువంటి పదార్థాలు మైదా పిండి కావచ్చు, బియ్య పిండి కావచ్చు, ఏ వస్తువులు వాడినా కూడా శనగపిండితో సహా అన్ని వస్తువులు తగ్గించారు. జీడిపప్పు మీద తగ్గించారు, ద్రాక్ష మీద తగ్గించారు. ఇవన్నీ కూడా మీకు వ్యాపారం అనేది ఒక నెల రోజులు మీరు చూసిన తర్వాత ఆదాయం అనేది తేడా వస్తుంది. ప్రజలందరికీ మంచి చేస్తున్నారని చెప్పి చెప్పండి జిఎస్టీ రేట్లు తగ్గాయని. మీరు కూడా అవకాశం ఉంటే 1 రూపాయి తగ్గించండి జనాలకి. థ్యాంక్స్ అన్న. మాకు మంచి ఆప్తుడు జనసేన.
ఇప్పుడు మనకు జిఎస్టీ 2.0 తగ్గించారు. దాంట్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. ఏదైతే మన ఉన్నాయో ఐటమ్స్ అన్ని ఇవన్నిటి మీద ట్యాక్స్ తగ్గింది. దీనివల్ల మీకు వ్యాపారస్తులుగా మీకు మంచి ఆదాయం ఉంటుంది. ఈ రోజు అర్థం కాకపోయినా ఒక నెల రోజుల్లో మీకు అర్థమవుతుంది ఏంద్రా లాస్ట్ మంత్ ఆదాయానికి ఈ మంత్ ఆదాయానికి అనేది. మనం వాడే చక్కెర కావచ్చు, దీంట్లో వాడే ఎసెంట్స్ అన్ని ప్రతి ప్రోడక్ట్ కూడా జిఎస్టీ తగ్గింది. మీరు హ్యాపీగా ఉండాలా, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. థ్యాంక్ యూ. ఇది షర్బత్తా అంటే ఇది మనం కొంచెం వేసుకొని వాటర్ అయినా వేసుకోవచ్చు, సోడా అయినా వేసుకోవచ్చు. ఇది ఎంత పోసుకొని సోడా వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే బాగుంటది. దీన్ని షర్బత్ అంటారా? ఓ సూపర్. మోడర్న్ షర్బత్ సన్నారి ఆయుర్వేదిక్. మిస్టర్ పొంగూరు నారాయణ సార్ నాయకత్వం, ఎన్టీఆర్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. జిఎస్టీ దాని మీద వచ్చాము. జిఎస్టీ దాని మీద వచ్చాము. హోల్సేల్ రేట్లు ఎలా తగ్గాయో మీ అందరికి తెలుసు. దానివల్ల వ్యాపారస్తులకి మంచి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మంచి చేసింది. ఇవన్నీ తెలియజేయమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మొన్న ఎలక్షన్ లో మీరు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. మంచి మెజారిటీ ఎంపీ గారికి ఇచ్చారు. మన మంత్రి నారాయణ గారికి మంచి మెజారిటీ ఇచ్చారు. ఎద్దుల్లాగా ఈ నెల్లూరుకి మంచి చేయాలనే దానికోసం కష్టపడుతున్నారు. మన కూటమి ప్రభుత్వం కూడా అలాగే మంచి చేస్తా ఉంది. ఇక్కడ మీరు అమ్మే హోల్సేల్ ఐటమ్స్ అన్ని జనాలకు కూడా తగ్గించి మీరు ఇవ్వగలిగితే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కూడా బాగుంటది. మన దగ్గర ఒక వస్తువు కొనుక్కున్నాను వాళ్ళు 2 వస్తువులు కొనుక్కోపోతారు, రేట్లు తగ్గాయి కాబట్టి. థ్యాంక్ యూ. నైస్. పొలిటికల్ గా దాని మీద ఎలాగో పెద్ద బజార్ మిత్రమండలి అంతా వన్ సైడ్ ఉంటుంది మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ముఖ్యంగా వచ్చింది ఏంటంటే ఆ జిఎస్టీ గురించి అవగాహన. మీరు కూడా చెప్తే మీరు పబ్లిక్ కూడా ఇది దీని మీద ఇంత తగ్గిందని చెప్పి వాళ్ళకు మోటివేట్ చేస్తారు. అవగాహన వాళ్ళకి తెలుపుతారు ప్రభుత్వం తర్వాత నుంచి. నారాయణ. థ్యాంక్స్ అన్న. శేఖర్ భాయ్, మధు ఫ్యాన్సీ వినుంటుంది కదా, చాలా పాతది ఇది. మీరందరూ ఈరోజు ముఖ్యంగా మేము అందరూ రావడానికి కారణం ఏంటంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టీ 2.0. దాని మీద వ్యాపారస్తులకి తెలియంది కాదు, మాకంటే మీకే బాగా తెలుసు. కానీ వ్యాపారస్తులకి గుర్తు చేయండి కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందన్న విషయాన్ని. మొన్న ఎలక్షన్ లో ఎంపీ గారిని నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. ఎప్పుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తా ఉండాలా, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ఉండాలా. ఈ జిఎస్టీ 2.0 ద్వారా మీకు వచ్చే ప్రోడక్ట్స్ అన్ని కూడా కంపెనీల నుంచి మీరు హోల్సేల్ మీరు చేసేది, మీకు వచ్చే రేట్లన్నీ కూడా ధరలు చాలా వరకు తగ్గించారు. మీరు కూడా ప్రజలకి ఆ జిఎస్టీ ప్రకారం వాళ్ళకి అందిస్తే మన దగ్గర ఒక వస్తువు కొనుక్కునే వాళ్ళు 2 వస్తువులు కొనుక్కుని వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నాకేం ఉపయోగం అని అనబాక, జిఎస్టీ రేట్లు తగ్గినందువల్ల ఈ గతంలో నువ్వు కొనుక్కునేదానికి మార్కెట్లో హోల్సేల్లో కొనుక్కునేదానికి ఇప్పుడు కొనుక్కునేదానికి రేట్లు మారిపోతున్నాయి. ఈ పూలు కూడా నీకు హోల్సేల్లో నువ్వు కొనుక్కుంటావు కదా కేజీల లెక్కన, అవన్నీ కూడా ధరలు తగ్గాయి. దానివల్ల నీకు రూపాయి ఆదాయం అనేది పెరుగుతుంది. దానివల్ల మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఒక నెల రోజులు చూడండి, ఈ వస్తువులన్నీ మీరు తెచ్చుకునే దాని మీద మంచి రేట్లు తగ్గుతున్నాయి. దానివల్ల మంచి ఆదాయం వస్తుంది. అదే కుటుంబం, అదే అమ్మా. ఫోన్లు అవి కదా రేట్లు తగ్గినది. అది కాదు, వస్తువులు కాదు. అక్క చెప్పింది అమ్మా, టీవీలో చెప్తున్నారు. ఏసీలు, మొబైల్లు, టీవీలు, వాటితో పాటు బియ్యము, ఉప్పు, పేస్ట్, బ్రష్, నూనె, షాంపూ అన్ని తగ్గించారు. ఈ పూలతో సహా తగ్గించారు. మీరు 2 రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత మంచి చేస్తుంది అనేది. సరే తల్లి, వస్తామమ్మా. గోపి గారు చాలా ఫెమిలియర్ పర్సన్. నమస్కారం. దాని మీద జిఎస్టీ ధరలు తగ్గినందువల్ల వ్యాపారస్తులందరికీ బాగుంటది. రూపాయి ఆదాయం వచ్చేది, ఇంకో రూపాయి ఆదాయం పెరుగుతుంది. ప్రజలందరికీ మంచి జరుగుతుంది.
ఒక రోజులో మార్పు అనేది రాదు. ఒక నెల రోజులు మీరు చూసారంటే గత నెలకి ఈ నెలకి ఏది తేడా వ్యాపారంలో అనేది అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా మీకు తగ్గతమే కాబట్టి మీరు కూడా ₹1 తగ్గించండి. తగ్గించే ఆల్రెడీ లో రేట్ లో ఉండేది మనకి GST 5% బిలోనే. ఇప్పుడు ఈ కరక్కాయలన్నీ చిన్నప్పుడు వచ్చి కొనుక్కునే వాళ్ళం మేము. గాలి పటాలకి మాంజాకి ఇక్కడ కొనుక్కొని అవన్నీ చేసేవాళ్ళమే. లేదు లేదు మళ్ళా వస్తా ఉన్నా. చాలా థ్యాంక్స్ అండి. జాకిర్ భాయ్ చెప్తారా, మీరు చెప్తారా? చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ. వచ్చిన ప్రాబ్లం తెలుసు కదా, దాని గురించి GST 2.0 దాని మీద వచ్చాము. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. దానివల్ల మీకు వచ్చే హోల్సేల్, మీదే హోల్సేల్, మీకు వచ్చే ఫ్యాక్టరీల నుంచి రేటు చాలా వరకు తగ్గుతుంది. దానివల్ల మీకు మంచి ఆదాయం ఉంటుంది. మీరు కూడా కస్టమర్లకి ₹1 తగ్గించి ఇవ్వగలుగుతారు. ఒక వస్తువు కొనుక్కున్నాలనుకున్న వాళ్ళు 2 వస్తువులు కొనుక్కుంటారు. దానివల్ల మనీ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా జనరేట్ అవుతుంది. దానివల్ల ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ దేశాలతో మనం పోటీ పడగలుగుతాం. దానికోసం కూటమి ప్రభుత్వం చేసింది. మొన్న ఎలక్షన్లకు ఆశీర్వదించారు ఎంపీ గారిని, నారాయణ గారిని. ఈసారి కూడా అలాగే ఆశీర్వదించాలా కూటమి ప్రభుత్వాన్ని. GST 2.0 వల్ల వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతూ ఉంది. దాన్ని తెలియజేయండి వ్యాపారస్తులకి అని చెప్పి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మొన్న మీరు కూటమి ప్రభుత్వానికి చాలా సహాయం చేశారు, మంచి మెజారిటీ ఇచ్చారు ఎంపీ గారికి, నారాయణ గారికి. ఎప్పుడు వాళ్ళు మంచి చేయాలనే ఉంటుంది కూటమి ప్రభుత్వం. మీరు కూడా మనసులో వ్యాపారస్తులకి మంచి జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వల్ల అనేది మనసులో పెట్టుకొని మీరు మీ కస్టమర్లకు కూడా తెలియజేయండి GST రేట్లు తగ్గాయా కాబట్టి నేను కూడా మీకు ₹1 తగ్గించి ఇవ్వగలుగుతున్నాను అనేసి. థ్యాంక్స్ సార్. వస్తాను. GST 2.0 రేట్లు తగ్గాయి. దాంట్లో భాగంగా మా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మీరు ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. నారాయణ గారిని, ఎంపీ గారిని మంచి మెజారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేయాల్సింది అన్ని చేస్తున్నారు. కాదు ఇంకా ప్రజలకు మంచి జరగాలనేసి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఈ GST 2.0 మార్పులు తీసుకుని వచ్చారు. దానివల్ల మీరు ఫ్యాక్టరీల నుంచి తెచ్చుకునే వస్తువులు ఇదే హోల్సేల్, మీకు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడు వాటి రేట్ అనేది ₹1 తగ్గుతుంది. మీకు ₹1 ఆదాయం వస్తుంది. జనాలకు ₹1 మీరు తగ్గించి ఇవ్వగలుగుతారు. సహాయం చేయండి. అందరికి చెప్పండి GST తగ్గిందయ్యా కాబట్టి నేను ₹1 తగ్గించి ఇవ్వగలుగుతానని చెప్పండి. నుంచి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఏంటంటే మనకు ఆ GST తగ్గించింది కదా కేంద్ర ప్రభుత్వం, దాని గురించి వర్తకులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, మన పర్చేస్ చేసే వాళ్ళకి కానీ అవగాహన కల్పించడం. దానికోసం మీకు తెలుసు ఆ క్లాస్ మన గుడ్డల మీద కూడా GST తగ్గించడం జరిగింది. అది కొద్దిగా స్లోగా మొన్న రోజులో మీరు కూడా పబ్లిక్ కూడా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి మన కూటమి ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని GST తగ్గించడంలో ఇవ్వండి. అందువల్ల ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కాబట్టి నా ప్రజలకు, నా పార్లమెంట్ ప్రజలకు నేను చేసిన దాని గురించి చెప్పడం జరిగింది. అందువల్ల థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. శ్రీధరు అంటే ఆపోజిట్ ఉండే హోల్సేల్ షాప్ కూడా వీళ్ళదే. రంగయ్య గారు అనేసి పెద్ద బజార్ మిత్ర మండలికి వీళ్ళంతా లీడ్ చేస్తారు. సూపర్. ఇక్కడే ఉంటున్నట్టున్నా ఇంకా షాప్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఆయన నాకు జాబ్ వద్దన్నాడు. ఇద్దరు స్టాంపుల్ లాగా ఉంటారు. అన్నా ఈరోజు ముఖ్యంగా GST గురించి మీకు తెలిసింది. మేము చెప్పాను తోలం కాదు, మాకంటే మీకే బాగా తెలుసు. మీకు వచ్చే ఫ్యాక్టరీల నుంచి ధరలు కూడా మీదే హోల్సేల్. మీకు వచ్చే ఫ్యాక్టరీల నుంచి వచ్చే ప్రోడక్ట్ ₹1 తగ్గించే వస్తుంది GST తగ్గినందువల్ల. మీరు కూడా జనాలకు ₹1 తగ్గించండి. మన దగ్గర ఒక వస్తువు కొనుక్కున్నాను అనుకున్న వాళ్ళు 2 వస్తువులు కొనుక్కుంటారు. వ్యాపారం అనేది వృద్ధి రేట్ అవుతుంది. ఒక నెలలో మీరు తేడా చూస్తారు ఆదాయాన్ని కూడా. థ్యాంక్స్ అండి. బాయ్. మీ పేరేంటి? జ్ఞానేశ్వర్. వస్తామండి. అందరికి నమస్కారం. ఈరోజు
GST 2.0 ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ధరల స్థిరీకరణ తీసుకురావాలి, భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా వృద్ధిలోకి తీసుకుపోవాలి. ఈ GST 2.0 ద్వారా ప్రజలకి ఎలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత 4 రోజులుగా మేము వ్యాపారస్తులందరికీ తిరుగుతూ ప్రజలందరికీ తిరుగుతూ ఈ యొక్క GST 2.0ని ఎంపీ గారి తరపున వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము మా నాయకులు జాకీర్ భాయ్ ఆధ్వర్యంలో, ఫజల్ గారి ఆధ్వర్యంలో మరియు మా ముఖ్య నాయకులందరూ, మైనార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో, మా మహిళా నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లో ఉండేటటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా వారి అందరితో వ్యాపారస్తులతో కలిసి GST 2.0 యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా ఉన్నారు. మాకు చాలా మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ 6 పథకాలని నెరవేర్చారు. అదేవిధంగా ఈ దసరాకి, ఈ పండక్కి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు GST 2.0 ద్వారా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు, అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జోడెద్దుల్లాగా ఈ నెల్లూరు నగర అభివృద్ధి కోసం, ఈ నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎంత తపన పడుతున్నారో, అదేవిధంగా వారి తపన్ని, వారి కష్టాన్ని, ప్రజలకు మంచి జరగాలనే దానికోసం వారు చేసేటటువంటి కృషిని గుర్తించి రేపు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి వారికి అండగా నిలబడాలని కూడా వ్యాపారస్తుల్ని, ప్రజల్ని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పాలి అంటే, రోజు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలకి, కానీ మళ్ళా కూడా చెప్పాలి కాబట్టి, ముఖ్యంగా ఈ GST వల్ల నిరుపేద కుటుంబాలకి ఎంతో ఆదాయం, నెలకి 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు మిగిలించుకునేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ప్రజలందరికీ, వ్యాపారస్తులు అందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఈరోజు ఉప్పు కానించి, పప్పు కానించి, బియ్యం కానించి, నూనె కానించి, బ్రష్ కానించి, షాంపూ కానించి, సోపు కానించి, బ్యూటీ సెగ్మెంట్ కానించి, ఏసీలు కానించి, టీవీలు కానించి, కంప్యూటర్లు కానించి, మొబైల్ కానించి, బైకులు కానించి, కార్లు కానించి అన్ని ధరలు కూడా ఈరోజు చాలా వరకు తగ్గించినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని అసలు ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి. బాగా అందరూ ఉపయోగించినటువంటి పాలని, విడిపాలు తీసుకుంటే ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి. నిత్యం వాడేటటువంటి కూరగాయలు, పండ్లు మీద 0% ట్యాక్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క GST 2.0ని అర్థం చేసుకోవాలా. వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళు ఫ్యాక్టరీల నుంచి వారికి GST తగ్గినందువల్ల తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం, మీకు ₹1 తగ్గుతుంది కాబట్టి ప్రజలకి, కస్టమర్లకు కూడా ₹1 తగ్గించేయండి. దీనివల్ల దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు మనీ జనరేట్ అవుతుందని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. జై హింద్. పొంగూరు నారాయణ నాయకత్వం, DPR గారి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సహకారంతో, సూచనలతో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అడ్వైస్ తో కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తో కేంద్ర ప్రభుత్వంలో. దాని తర్వాత కులాకషంగా వాళ్ళు చర్చించిన తర్వాత GST 2.0ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే పేదరికంలో ఉన్నారో, కాయ కష్టం చేసుకుని బ్రతుకుతున్న పేద ప్రజలకు వాళ్లకు చేయూతనివ్వాలని, వాళ్ళు తీసుకొచ్చే, రోజు కూలీ చేసి తీసుకొచ్చే ఆ డబ్బులతో వాళ్ళు సతమతమవుతున్న ఉద్దేశంతో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది తీసుకొచ్చారు. కాబట్టి దీనికి నా ప్రజలకు, అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తన ప్రజలకు నా ద్వారా జరిగిన ఈ అమూల్యమైన ఈ దసరా గిఫ్ట్ ని వాళ్లకు తెలియపరచండి. ఇప్పుడు జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని సుఖంగా ఉంటుంది, సాఫీగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇది GST 2.0, ఈ 2.0లో మనం విన్నాం, ఇందాకే వినోద్ గారు చెప్పారు ఏ ప్రోడక్ట్స్ మీద ఏం తగ్గుతుంది, ఏ స్లాబ్ రేట్స్ తగ్గుకుంటూ వస్తున్నాయని. ఖచ్చితంగా
ఇంకా ఇది 4-5 డేసే అయ్యింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫలాలు మనకు అందించడంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కానీ సహకారాలు ఉంటాయనేసి, అలాగే మన పొంగూరు నారాయణ గారు కూడా దీంట్లో కీలక పాత్ర వహించారు కాబట్టి ఆయన తరఫు నుంచి కూడా ఈరోజు ఆ పబ్లిక్ ని, ప్రజలకు, అలాగే ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రజలకు చేరే ఎండ్ యూజర్ ని, మీకు జరిగే బెనిఫిట్ ని వాళ్లకు ఆ ప్రజలకు చెప్పండి అనేసి వివరించి వాళ్ళని చెప్పడం, అలాగే ఆ ప్రజల్ని మీకు ఆదాయం మీరు ఎంత సేవింగ్ చేసుకుంటున్నారో నెలకు కానీ అలాగే సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుంటే అనేది తెలియపరచడానికి ఈ రోజు మన ఎంపీ ఆఫీస్ నుంచి మనం అందరం రావడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్క వినియోగదారుడు కానీ ప్రజలు కానీ దీన్ని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాళ్లకు చాలా వరకు సేవింగ్ జరుగుతాయని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం పార్టీ. జిఎస్టీ ద్వారా 2.0 కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ జిఎస్టీ ప్రోగ్రాంని ప్రజలందరూ వినియోగించుకోవాలని, అలాగే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని దీని ప్రాతిపదిక మీద ఈరోజు మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ జాకీర్ భాయ్, వినోద్ గారు, మనం అందరం, ఫజల్ గారు వారి నాయకత్వంలో అందరూ పనిచేస్తున్నాం కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ఈరోజు 43వ డివిజన్లో జిఎస్టీ గురించి వినోద్ రెడ్డి విపిఆర్ ఆధ్వర్యంలో, నారాయణ గారి ఆధ్వర్యంలో వచ్చి పెద్ద బజార్ ఏరియాలో ఇక్కడ పెద్దగా వ్యాపారం జరుగుతుంది కాబట్టి దసరా సందర్భంగా ఈరోజు వచ్చి వ్యాపారస్తుల కొనుగోలు కోసం ఈ షాపుల దగ్గర అందరికీ ఈ విధంగా జిఎస్టీ కొనుగోలు చేస్తే మీకు తక్కువగా వస్తుందని అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వినోద్ రెడ్డి, జాకీర్ భాయ్ అందరూ కలిసి మేము పెద్ద బజార్లో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం భాగంగా 4వ రోజు పెద్ద బజార్ సెంటర్లో ప్రతి షాపుకి తిరగడం జరిగింది. ప్రతి షాపులో జిఎస్టీ 2.0 ఇంతకుముందు ఎలా ఉండేది, జిఎస్టీ ఇప్పుడు ఎంత ఉంది అని వివరిస్తూ ప్రభుత్వం గురించి చెప్తుంటే వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జిఎస్టీ చాలా ఉండేది. ఏ వస్తువు కొనాలన్నా, ఎలక్ట్రానిక్ అయినా, ముడి సరుకులైనా, ఏమైనా వాహనాలు కొనాలన్నా, ఏది కొనాలన్నా ఇప్పుడు అది ఏం లేదు. ప్రజలకి చాలా భారం తగ్గింది. ఈ పేద తరగతి, నిరుపేద, మధ్యతరగతి వాళ్ళకి చాలా ప్రతిరోజు పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నెలకి కనీసం 5,000 నుంచి 20,000 వరకు మిగిలే అవకాశం ఉంటుంది. ఆ మిగిలిన డబ్బులతో వాళ్ళు కారు ఈఎంఐ కానీ, ఇంటికి కానీ, దేనికైనా ఖర్చు పెట్టి పిల్లల చదువుకైనా ఇటువంటి 2.0 జిఎస్టీ తీసుకొచ్చిన సంస్కరణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గారు, జిఎస్టీ 2.0 తగ్గించిన రేట్లు దాని మీద వ్యాపారస్తులకు అందరికీ తెలియజేయండి అని మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. దాంట్లో భాగంగా మన జాకీర్ భాయ్, మన ఫజలు అందరి నేతృత్వంలో వ్యాపారస్తులందరితో కూడా మాట్లాడుతున్నాం. దీనివల్ల మీకు హోల్సేల్లో, మీదే హోల్సేల్, మీకు మిల్లుల నుంచి వచ్చేదానికి ఈ బియ్యం ధర తగ్గుతుంది. మీరు కూడా ₹1 తగ్గించి కస్టమర్లకు ఇవ్వగలుగుతారు. దీనివల్ల మనీ అనేది జనరేట్ అవుతుంది. మాకంటే మీకు వ్యాపారస్తులకి జిఎస్టీ గురించి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది దయచేసి ప్రజలకి, మీ కస్టమర్లకి తెలియజేయండి. ఎంపీ గారు అది పనిగా చెప్పి పంపించారు. మొన్న ఎలక్షన్లో మీరు నారాయణ గారిని, ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. అలాగే వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలి కూటమి ప్రభుత్వాన్ని. థ్యాంక్స్ అండి. పర్వాలే, ఏంది ముగ్గురాలు అక్క, అయ్యా రంగులు ముగ్గురాలు వచ్చేసాయి ఇప్పుడు. ఎక్సలెంట్. ఇప్పుడు మేము దేనికి వచ్చామంటే జిఎస్టీ రేట్లు తగ్గించారు కదా, దానికోసం చెప్పమని చెప్పి వ్యాపారస్తులందరికీ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. దీనివల్ల మీకు వచ్చే హోల్సేల్, మీదే హోల్సేల్, మీ కంపెనీల నుంచి వచ్చేటప్పుడే రేటు తగ్గొస్తుంది. మీరు కూడా జనాలకు ₹1 తగ్గించండి, మన వ్యాపారం బాగుంటుంది. అదే అక్క. థ్యాంక్స్ అక్క. పంపించేసారు. అన్న నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్న.
విషయాల్లో ఉండవు, ఎక్కువ ఎందుకు రాజకీయాల్లో చెప్పండి. 2.0 అని విన్నావు కదా, న్యూస్లో విని ఉంటావు. దాని గురించి జిఎస్టీలో మనకు దేని ప్రోడక్ట్ మీద తగ్గాయి, దాన్ని ప్రజలకు కానీ ఇలా వ్యాపారస్తులు కానీ వాళ్ళకు అవగాహన కల్పించి దాని ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం అంటే మీకు వచ్చే ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు పేద తరగతి మధ్య తరగతి వాళ్ళకి కదా ఎక్కువ వచ్చి తీసుకుంటారు. వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. దీని మీద మీకు వచ్చే హోల్సేలర్స్ నుంచి వాళ్ళకు జిఎస్టీ తగ్గితే మనకు కూడా జిఎస్టీలో తక్కువ వస్తుంది కదా. ఇది దీంట్లో 10 రూపాయలు అమ్మేది మనం 8 రూపాయలకు అమ్ముకోవచ్చు. అప్పుడు వాళ్ళకు కూడా ఒకటి తీసుకునేది 2 తీసుకుంటారు. దానివల్ల బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది, అటు ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. దీన్ని మనం ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో ఈ జిఎస్టీ 2.0 అనేది తగ్గించింది కాబట్టి ఇది తెలపమని చెప్పడానికి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీస్ నుంచి వినోద్ గారు పంపించడం జరిగింది. ముఖ్యంగా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎంపీ ప్రజలకు ఫస్ట్ ఇది గిఫ్ట్ దసరా వస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక గిఫ్ట్లా ఇస్తున్నామని చెప్పడానికి వచ్చామన్నమాట. అలాగే పొంగూరు నారాయణ గారు కూడా మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన సహకారం కూడా దీంట్లో ఎంతో ఉన్నాయి. అందువల్ల మీ అందరికీ తెలుపడానికి ప్రజలకు కూడా మీరు మీ ద్వారా వాళ్ళకి ఇది అవేర్నెస్ కల్పించడానికి ఇది మా ప్రయత్నం. ఫుల్ మనకు బూస్టింగ్ ఇస్తుంటాడు మన కూటమి ప్రభుత్వం, వెల్ అఫెక్టెడ్. ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. దాంట్లో భాగంగా మన జాకిర్ భాయ్, మన ఫజలు, మన పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జిఎస్టీ 2.0 వల్ల చాలా ధరలు తగ్గించారు. మాకంటే మీకు వ్యాపారస్తులుగా మీకు బాగా తెలుసు. మీరు అమ్మే ప్రోడక్ట్స్ ఏదైతే ఫ్యాక్టరీలో తయారవుతాయో అక్కడి నుంచే మీకు తగ్గే రేటుకి మీకు వస్తుంది. మీరు కూడా జనాలకు ₹1 తగ్గించి ఇస్తే మన వ్యాపారం అనేది మంచి వృద్ధి రేట్లోకి వస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా మనీ అనేది జనరేట్ అవుతుంది. మొన్న ఎలక్షన్లో మీరు ఆశీర్వదించారు ఎంపీ గారిని, మన నారాయణ గారిని, ఇద్దరిని మంచి మెజార్టీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి వస్తుంది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగా ప్రజలకి మంచి చేయాలని కష్టపడుతున్నారు. దయచేసి మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన కస్టమర్లందరికీ కూడా తెలియజేయండి జిఎస్టీ 2.0 యొక్క విశిష్టతను. అవును, నమస్కారం సార్. నమస్కారం సార్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, చాలా తృప్తిగా ఉంది. సార్ చాలా సేవ చేశారు దేవాలయాలకి, పెన్షన్ల కొన కానీ. సార్ మీరు ఏసీగానే కదా సార్ రిటైర్డ్ అయింది? అదే సార్, మీ గురించి మేము వివేకానంద రెడ్డి సార్ దగ్గర ఉన్నప్పుడు నుంచి మిమ్మల్ని దగ్గరగా ద్వారా మేము కూడా చాలా శ్రమ ఇచ్చాము. అన్నగారు ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే జిఎస్టీ 2.0 ధరలే తగ్గించారు మన కూటమి ప్రభుత్వం. వ్యాపారస్తులందరికీ మంచి చేస్తుంది, దాన్ని చెప్పడం కోసం వచ్చాము. మీకు కూడా ఫ్యాక్టరీల నుంచి వచ్చే ప్రోడక్ట్ తక్కువ రేటుకి వస్తుంది. మీరు కూడా కస్టమర్లకి ₹1 తగ్గించిస్తే మన వ్యాపారం బాగుంటుంది, కస్టమర్లకి మంచి జరుగుతుంది, మనీ అనేది జనరేట్ అవుతుంది. దాంట్లో భాగంగా వచ్చాము. మన జాకిర్ భయ్య అందరూ ఆధ్వర్యంలో, ఫజల్ ఆధ్వర్యంలో అన్న చాలా థ్యాంక్స్ అన్న. అవును, ప్రజలకి మంచి జరిగింది, ఇంకా జరగబోతుంది. ఇంకా ఏంటంటే మీరు ₹1 చూస్తే మేము అమ్మేవాళ్ళే, మీరు అక్కడ తగ్గిస్తే మేము తగ్గిస్తాం. ఇది రైట్ పాయింట్, అంతే కదన్నా. మీరు తగ్గిస్తే మీరు అవును, మీరు అక్కడ పెంచితే మేము మధ్యలో నలిగిపోయేది ప్రజలు. అందువల్ల వాళ్లకు ఈజీ చేయడానికి వాళ్ళకి చాలా సంతోషం. థ్యాంక్స్ సార్. వస్తాం సార్, ఉంటాను. వీరాభిమాన్ని అన్నగారు, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. అన్నగారు చాలా చాలా థ్యాంక్స్ అన్నగారు. మధు చాలా కీ రోల్ ఇక్కడ పెద్ద బజార్ కి. నాట్ ఓన్లీ పెద్ద బజార్, వైశాఖలో వైశాఖ వెళ్ళారన్న ఓజీ సినిమాకే వెళ్ళారు సినిమాకి. అన్నగారు చాలా చాలా థ్యాంక్ యూ. అదేది నువ్వు ఇచ్చేది మధు? అది వస్తుంది, అది రెడీ అవుతుంది, ఇస్తాను, ఇచ్చేయండి సార్. శ్రీరాములు గారు అభిమాని నేను, శ్రీరాములు ఫోటో ఇస్తాను. సో చాలా వాళ్ళకు శ్రీరాములు దాని ద్వారా ఎంత కలగా ఉన్నాడు స్వామి. ఇక్కడికి వస్తే ప్రతిసారి వినోద్ గిఫ్ట్ ప్రతి చాక్లెట్స్ ఏవి అన్నగారు లేదు అన్నగారు చాలా థ్యాంక్స్. ఈ రోజు మన జిఎస్టీని మన కూటమి ప్రభుత్వం
నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషితో ఇప్పటికే మంచి చేస్తున్నారు దేశానికి, రాష్ట్రానికి. ఇంకా మంచి చేసే విధంగా ఈ జిఎస్టీని తగ్గించి మంచి పని చేశారు. ప్రతి మంచి విషయాన్ని దాదాపు మా వాయిస్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది, సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మనకన్నా అవేర్నెస్ ఎక్కువ. వచ్చే కస్టమర్ కు 5 minutes ఇచ్చి పంపించాల్సింది 15 minutes తీసుకొని దీని గురించి ఆయన అవేర్నెస్ తీసుకొస్తాడు. సూపర్ అభిమానం క్రియాశీలకంగా ఉంటాడు శబ్దానికి. థ్యాంక్ యూ సో మచ్. ఫోటో ఇస్తాను భాగంగా తిరుగుతా ఉన్నాం. మీకు చెప్పేంత తోలం కాదు, మాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి అందరికి కూడా చెప్పండి. కస్టమర్లకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది పనిగా అందరు వ్యాపారస్తుల్ని కలవండి, జిఎస్టీ విశిష్టతని తెలియజేయండి. వ్యాపారస్తులకు బాగా తెలుసు కానీ రిక్వెస్ట్ ఏంటంటే వ్యాపారస్తులకి ₹1 తగ్గదు కాబట్టి ఫ్యాక్టరీల నుంచి వచ్చేటప్పుడు వాళ్ళని కూడా కస్టమర్లకు ₹1 తగ్గించి ఇవ్వమని చెప్పి ఆయన రిక్వెస్ట్. బాగున్నారు కదా? కూర్చో జాగ్రత్త. అన్నా ఈరోజు ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టీ 2.0 యొక్క విశిష్టతని వ్యాపారస్తులకు తెలియజేయండి. వ్యాపారస్తులకు బాగా తెలుసు జిఎస్టీ గురించి, కానీ వాళ్ళ ఫ్యాక్టరీల నుంచి తక్కువ రేటుకి వస్తుంది కదా జిఎస్టీ తగ్గినందువల్ల. కస్టమర్లకు కూడా ₹1 తగ్గించి ఇస్తే అందరికి మంచి జరుగుతుంది అని చెప్పమన్నారు. దాంట్లో భాగంగా వచ్చాం. మన కూటమి ప్రభుత్వంలో మీరు ఆశీర్వదించారు ఎంపీ గారిని, మన పొంగూరు నారాయణ గారిని మంచి మెజార్టీ ఇచ్చారు. అలాగే ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ఉన్నాండి. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఎంత ఉంది ఇది? ఇది అర కేజీయా కేజీయా? అర కేజీ. ఓకే. దీంట్లో ఎంత తగ్గింది జిఎస్టీ? దీంట్లో ఇంతకుముందు 18లో ఉంది. ఇంకా 18 అంటే పప్పుల రకాలకి లేదు, అదే ఒకటే ఉంది. 18లో ఉన్నదాన్ని 5 తెచ్చారు. అంటే వీటికి పప్పులకి లేదు. పల్లిపప్పు, మినపప్పు ఇటువంటి వాటికి ఉంది, వాటిని తగ్గించారు. మొదన్నా అయ్యో రామ. చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఎంపీ ఆఫీస్ నుంచి. 2.0 జిఎస్టీ 2.0 మీద కేంద్ర ప్రభుత్వం మొన్న డెసిషన్ తీసుకుంది కదా, తగ్గించింది. దాని గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏంటంటే వెళ్ళేసి మన పబ్లిక్ వ్యాపారస్తులకి అందరికి మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది వ్యాపారస్తులు తెలియజేయండి. వాళ్ళ ఫ్యాక్టరీల నుంచి ₹1 తక్కువకి వస్తుంది కదా, కస్టమర్లకు కూడా ₹1 తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేసుకోమని చెప్పారు. థ్యాంక్స్ అన్న. ఏం పేరా నీ పేరా? భలే రౌడీ ఉన్నట్టున్నావు నువ్వా? ఈ బ్యాచ్ సింగ్ భాయ్ రాండి. కూర్చోండి. ఇది కరెంటుతో మిషన్ ఇది. ఏమి కొడతారు? జిగ్ జాగ్లు, జాకెట్లు, లేడీస్ సంబంధించిన వస్తువులన్నీ. ఇప్పుడు మేము దేనికి వచ్చామంటే ఈ బట్ట గుడ్డ ఏదైతే కస్టమర్లు మీకు ఇస్తారో ఈ గుడ్డ ధర తగ్గింది. మీకు ఏంది బెనిఫిట్ అంటే మీరు కొనే దారం ధర జిఎస్టీ తగ్గింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ మిషన్ కొత్తది కొనాలనుకున్నాం అనుకో దాని ధర తగ్గింది. దీనిలో స్పేర్ పార్ట్స్ ఏమైనా పోయాయనుకో ఆ రేట్లు తగ్గాయి. అంటే ఒక నెలకి మనకు వచ్చే ₹1 ఆదాయం వస్తుంది అనుకో, రేపు నెల నుంచి మీకు ₹1.5 ఆదాయం వస్తుంది. మీరు కూడా ఏంటంటే వ్యాపారస్తులుగా చక్కగా ఉంటారు. దాన్ని ఎన్ని చెప్పమని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మీరు కూడా మన కస్టమర్లు అందరికి కూడా చెప్పండి, అమ్మ కూటమి ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది, దానివల్ల మంచి జరుగుతుంది అనేసి. మీకు మాత్రం మంచి ఆదాయం ఉంటుంది. అవకాశం ఉంటే ₹1 తగ్గిండి కస్టమర్. జాకెట్ ఎంత తీసుకునేది నువ్వు? 250 తక్కువే కదా. అవును, బయట ₹1000 2000 తీసుకుంటా ఉంటారా? ఇప్పుడు ఇది ఓపెన్ చేయి. ఇప్పుడు దీనికి ఎంత తీసుకున్నావు? ఇది 400. అట్లా డిజైన్ బట్టి రేటు పెరుగుతుంది. ఓకే. ఎంపీ గారు పంపించారు జిఎస్టీ 2.0
ధరలు ఏదైతే తగ్గాయో మీ దగ్గర టాయ్స్ అన్ని బాగున్నాయి, ఇవన్నీ ఫ్యాక్టరీల నుంచి బాగా ధరలు తగ్గాయి, పిల్లలకి సంబంధించిన జామెట్రీ బాక్సులతో సహా. ఒకరోజు చెప్పండి అందరికి మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేసి. తప్పకుండా సార్, మన ఓట్లు వేసినందుకు మన కన్స్యూమర్ గానీ మనకు గానీ నిరుత్సాహం లేకుండా చేస్తారు. ఎంపీ గారు స్పెషల్ గా చెప్పనేది ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి జిఎస్టీ తగ్గినందు వల్ల హోల్సేలర్స్ కి తక్కువ రేటుకి వస్తుంది, వాళ్ళని కూడా ₹1 తగ్గించి ఇవ్వను కస్టమర్లకి అనేది రిక్వెస్ట్. ముఖ్యంగా మనది మన దగ్గర ఏంటంటే మేడ్ ఇన్ చైనా కాకుండా మేడ్ ఇన్ ఇండియా మనం ప్రమోట్ చేయడం ట్రై చేయాల్సిందే. తప్పకుండా మేక్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ దగ్గర అన్ని రకాల బొమ్మలు ఉన్నాయా? సైకిల్ బొమ్మలు ఉంటాయి మీ కాడ? సైకిల్ ప్రెసెంట్ లేదు, వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు పిల్లలు కూడా సైకిల్ మానేశారు. అయినా మనం చూపిద్దాం. నాకు కావాలి ముందుగా. థ్యాంక్ యూ. చేసి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇప్పటికే ఇచ్చిన హామీల్ని ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ జిఎస్టీ వల్ల వ్యాపారస్తులకి మంచి జరుగుతుంది, కస్టమర్లకి మంచి జరుగుతుంది. దేశం మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు దీనివల్ల జనరేట్ అవుతుంది మనీగా. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ తో మనం పోటీ పడడానికి జిఎస్టీ 2.0 చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనిషి వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెల ₹1 ఆదాయం వస్తే ఒక నెల తర్వాత ₹1.5 ఆదాయం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ అన్ని రేట్లు తగ్గినందువల్ల. దయచేసి అందరికి చెప్పండి అన్న. నెక్స్ట్ మన ఇండియన్ ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేద్దాము, ఫారెన్ కాకుండా ఇండియా ఎంకరేజ్ చేసుకున్నాం అనుకో మన వాళ్ళకి కూడా ₹1 వస్తుంది, మన దగ్గరే ఉంటుంది డబ్బులు అనేటివి. మేజర్ టైలర్స్ అంతా నిన్న లీడ్ చేస్తారు. థ్యాంక్స్ అన్న. అలా అన్ని రేట్లు తగ్గాయి జిఎస్టీ వల్ల. అదే మీరు కూడా ₹1 తగ్గించి ఇవ్వాలా జనాలకి. ఎంపీ గారు పంపించారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది. దాంట్లో భాగంగా మన జాకీర్ భాయ్, మన ఫజల్, అదే ఆయన ఇక్కడ మెగాస్టార్ కదా. అత్యంత ఇంపార్టెంట్ పర్సన్ ఎంపీ గారు. ఈ మధ్య మనకు జిఎస్టీ ఈయన కూడా మన హోల్సేల్స్ లో ఉండిందంట. నమస్కారం. రోప్స్ అంటే వంశీ వినాయకుడు వెంకటేశ్వర రూమ్ వచ్చింది. సూపర్ అన్న. అయ్యే రోప్స్ అవన్నీ అమ్ముతుంటారు అక్కడ. చాలా పచ్చిపులుసు, శ్రీరాములు ఇవన్నీ. అంటే మీ దగ్గర వలలు కూడా ఉంటాయి? ఓటి రోప్సే ఒక్కోరు ఒక్కోటి పెట్టుకున్నారు వలలు. ఇంకో సెగ్మెంట్ అంటే ఎట్లాంటి సీజన్ పొడుగులు సీజన్, బ్యాగులు సీజన్ అవి కూడా ఉంటాయి. అట్లా సూపర్ సూపర్ అన్న. ఆ జిఎస్టీది చెప్పండి అందరికి, మీకు ₹1 తక్కువగా వస్తుంది, మీరు కూడా కస్టమర్లకు ₹1 తగ్గించింది. థ్యాంక్ యూ. నమస్కారం అన్న గారు. ఆఫీస్ నుంచి వచ్చారు. చెప్పండి చెప్పండి. జిఎస్టీ గురించి చెప్పండి. మనకు తెలిసేదా అది జిఎస్టీ మాక్సిమం మీ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ దాని మీద తగ్గిపోతాయి కదా. ఇప్పుడే దాని రిజల్ట్ ఇంకొద్దిగా 4 రోజులు వెళ్ళిన తర్వాత అది ఎండ్ యూజర్ చేస్తుంది అంతే కదా. అది తగ్గితే వాళ్ళు కూడా తగ్గినట్టే. మనం ఒక బాక్స్ తీసుకునేది 2 బాక్స్ తీసుకెళ్ళి అమ్ముతారు. సో వీళ్ళది 2-3 షాప్స్. ఇది ఒకటి ఇందాక మనం వెళ్ళాం కదా, నక్కలో ఉండారు కదా. అవును, మీలాగే మీ బ్రదర్ కొంచెం సన్నగా ఉన్నారు, మీరు కొంచెం. వీళ్ళు చాలా వీళ్ళ ఫాదర్స్ నుంచి ఆ లాంగ్వేజ్ అంతా వీళ్ళకి తెలుసు. నీకు తెలియదు వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ తెలుసా? నక్కలోళ్ళ లాంగ్వేజ్ తెలియదు. వీళ్ళు మాట్లాడే వీళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరు తెలిసి ఉంటుంది. వీళ్ళు అంటే వాళ్ళు ఎక్కువగా వీళ్ళ కస్టమర్స్. సో దాని గురించి ఆ 2.0 గురించి చెప్పడానికి అంటే మీకు అర్థమైపోయింది దాని సబ్జెక్ట్. అంటే మాకన్నా ఎక్కువ మీకే తెలుసు కాబట్టి దాంట్లో డైరెక్ట్ గా. అందువల్ల అదేంటంటే మనకు ఎంపీ గారు ఏంటంటే ముఖ్యంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంప్లిమెంట్ అయింది కదా. దీంట్లో మన కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో దాంట్లో కీలక పాత్ర పోషించారు. అది కూడా తగ్గించడంలో ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటే బాగుంటుంది. దానివల్ల ఏంటంటే ప్రజలకు చాలా ఉపయోగకరమైన ఇది
ఇంకా పోను మరి బడ్జెట్ ఉన్నప్పుడు ఇంకా చాలా తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇది ఫస్ట్ వెళ్ళేసి మా కస్టమర్స్ కు రేపు దసరా కానుకగా ఆల్రెడీ చూసి ఇంకా జరగబోతుంది. ఆ శుభాకాంక్షలు వాళ్ళకు ఆ గిఫ్ట్ ఇవ్వమని చెప్తున్నారు. దీని ద్వారా తెలుపమనేసి మీరు కూడా ₹1 తగ్గించేయండి అన్న. మనకు బిజినెస్ వస్తుంది, తగ్గించంటే మనకు కస్టమర్లు ఎత్తుకుంటా వస్తుంది. నమస్కారం. పంపించారు. దాంట్లో భాగంగా మా జాకిర్ భాయ్, మన ఫజలు, మన అన్న అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మీరు కష్టం, మీకు ఈ అన్ని ప్రోడక్ట్స్ రేట్లు తగ్గే వస్తాయి జిఎస్టీ తగ్గినందువల్ల. మీరు కూడా ₹1 తగ్గించండి అనేది మా రిక్వెస్ట్. దానివల్ల వ్యాపారం అనేది జనరేట్ అవుతా ఉంటుంది బాగా. మీ పేరేంటి? విజయ్. బియ్యం కూడా అమ్ముతారా? ఓ, అన్ని రకాల బియ్యం మెయిన్. ఇవన్నీ జస్ట్ సపోర్ట్ అడిషనల్. ఇవి ఎంత ఉన్నాయి ఇప్పుడు బ్యాగ్స్? ఇవి ఎకో ఫ్రెండ్లీ. ఇది కూడా అంతేనా? ఇది తక్కువ, ఇది ఎక్కువ. ఓకే. అన్నగారు, మేము ఈ రోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. GST 2.0 తగ్గించిన దాని వల్ల వ్యాపారస్తులందరూ మంచి జరుగుతుంది. వాళ్ళకి గుర్తు చేయండి. వాళ్ళకి ₹1 తగ్గుతుంది కాబట్టి జనాలకు కూడా ₹1 తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్. మనీ అనేది జనరేట్ అవుతుంది. అంగట్లో మాత్రం 50 సంవత్సరాల నుంచి వీళ్ళ బాబు. నైస్ మీటింగ్ యూ. ఇప్పుడు ఆ శ్రీధర్ ఫ్యాన్సీ వెళ్ళాం కదా, నేను ఇందాక చెప్పాను రంగయ్య అనేసి, వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు అక్కడ మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ. ఇతను ఈ షాప్ ని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే, ఎక్కడ ఏం ఆఫర్ వచ్చినా వెళ్ళాడు. అన్నగారు సూపర్. అన్నగారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే ఈయన ఎంత మంచోడు ఈయన చెప్పలే. మన దగ్గర ఉండే ఎంప్లాయీ ఎక్కువ సంవత్సరాలు ఉన్నాడంటే అది ఎంప్లాయీ గొప్పతనం కాదు, ఓనర్ గొప్పతనం. ఇది అది పని చెప్తుంటాడు ఎంపీ. చాలా సూపర్ అన్న. ఎందుకంటే ఒక్కొక్క రోజు బాధ కలుగుతుంది వాళ్ళకి కూడా, మన మనసు బాధ కలుగుతుంది ఏదో సందర్భంలో. అన్ని కలిగినా కూడా మీ కాడే ఇట్లా ఉన్నారంటే, ఇప్పుడు మన జాకిర్ భాయ్ చెప్పినట్టుగా ఆయన గొప్పతనం కాదు, మీ గొప్పతనం అది. థ్యాంక్స్ అన్న. తెలుసు ఆ నవ్వు అంటే తెలిసి కూడా మన అడుగుతున్నావా అనేసి. అన్నగారు, GST 2.0 తగ్గిన దాని మీద మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. దాంట్లో భాగంగా మన జాకిర్ భాయ్, మన ఫజలు, అందరు పెద్దోళ్ళందరి నాయకత్వంలో వ్యాపారస్తులకు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది. మీకు హోల్సేల్, మీదే హోల్సేల్, మీకు వచ్చే ఫ్యాక్టరీల నుంచి వచ్చే ప్రోడక్ట్ GST తగ్గినందువల్ల మీకు ₹1 తగ్గుతుంది. కస్టమర్లకు కూడా ₹1 తగ్గించి ఇవ్వమనేది మా రిక్వెస్ట్. ఓకే సార్. సార్, ఈ సెంట్రల్ వరకు జాగిరి బాయ్ ఏరియాలో ఏం చెప్పాల, జస్ట్ చెప్తే మాకు హింట్ ఇస్తే చాలా అర్థమైపోతుంది. థ్యాంక్స్ అన్నగారు. వీళ్ళు పెద్ద ముదుర్లు, వాళ్ళు మాకు చెప్తారు. లేదు సార్, దీని మీద దాని మీద. సో వీళ్ళు అప్పుడు మన ఆఫీస్ ఇదే కదా, తెలుసు. పాత మేము ఇక్కడ కళ్ళు తెరిచి జాగిరి బాయ్ చూడాలి, జాగిరి బాయ్ మమ్మల్ని చూడాలి. ఆయన ప్రేమికుడు కదా. ఇక్కడ ప్రశాంతంగా హ్యాపీగా అందరూ అంతా హ్యాపీగా ఉంటారు సార్. అంతే కదా, ఏ రిస్కులు ఉండవు. అదే కావాల్సింది, అదే కావాల్సింది. అదే మా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ బజార్లో. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి తెలుగుదేశం పార్టీ రావాలని మా అబ్బాయి వాళ్ళ కాలేజీ పిల్లల చేతంతా ఎమ్మెల్సీ అందరికి. నీ పేరు? నా పేరు చైతన్య. చైతన్య. మనం అది ఎమ్మెల్సీ వాళ్ళందరికీ మంది పిల్లల చేత ఓట్లు ఇప్పించాడు. సూపర్. ఇది ఎంత అన్న? ఇది 850 సార్. 850. ఇంటికి వేసుకునేదే కదా ఇది? ఇంకా మోడల్స్ కూడా ఉంటాయి. ఏడే ఉన్నాయి కదా, డిస్ప్లేలోనే పెట్టినారు. ఇంకా మాలలు ఉంటాయి, సన్మానాలకి నిలువెత్తు మాలలు ఉంటాయి. మొన్న చంద్రన్నకి ఎమ్మెల్సీ చంద్రన్నకి తీసుకెళ్లారు తర్వాత. అన్ని కస్టమైజ్డ్ ఉంటాయా? ముజ్జు, ఇది గుర్తు పెట్టుకోండి. ముజ్జు అన్నోళ్ళది ఇది గుర్తు పెట్టుకోండి. అన్నతో మనం చాలా పని ఉంది పర్సనల్ గా, మళ్ళా వస్తుంది కావాలి అందుకోసం. ఏం కాదు, వద్దా